నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రతిష్టాత్మకమైన శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి రజతోత్సవ వార్షిక ధనుర్మాస తిరుపావే ఉత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిపారు. जय श्री गोविंदा 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 सन्मन्य तन्नलंगै सत्ताय तन्नलमोते वन्नन जगडम मदत्ताय कोल्वोते असत्रेय तलगंदोरे वादना वाक्तोरगे श्रेयस्तिगिन्नादाय देवराजाय मंगलम कमलाकुजगस्तोरे अर्धमांकिलवक्षसे यादवा त्रिनिवासाय संवत्सराय मंगलम लीलानादाय मंगलम प्रपन्योत्तरदने ऋतुद्रने मूलधाम्ने शिक्षोपज्ञादव श्रीमद्वेदान्ते वितर्काय महाप्राज्ञे भाष्यकाराय मंगलम तलामूलावतीर्णाय दोस्तागरसौरये सौम्यजा मातृमुने शत्रुदायास्तु मंगलम. ఈ రోజు ఉదయం మల్గిరెడ్డి లక్ష్మీదేవి దంపతులు సందర్భంగా అందరికి కూడా 9వ సంవత్సరం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని గాయత్రి దంపతులు ప్రసాద వితరణకు ఇచ్చిన వారు పశ్చా శ్రీనివాస్ రెడ్డి రోజా దంపతులు రోజా గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా ఎంఎస్ రెడ్డి రెడ్డి ఊరిమిళ దంపతులు ఇవాళ వెంకటేశ్వర స్వామి వారికి దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వద పరమా నిత్యం విశ్వనారాయణం విశ్వమేవేదం పురుషద్విశ్వపమాత్మానం పరాజనం నారాయణ ప్రోక్షోదరాత్మా నారాయణ పరాం నారాయణ పరబ్రహ్మ దత్తం నారాయణ పరాం నారాయణ ప్రోధ్యాదాధ్యానం నారాయణ పరాం యచ్చకించ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివాన్ అంతర్భైత్యసర్వం వ్యాప్తి నారాయణం సిద్ధ అనంతమం ఏకవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మభూష ప్రతీకాకం హృదయం జాగ్రతోమకం అదో నిశ్చాపితస్యాంతే నాప్యాపరితిష్టతి సుందరం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నర్ విశ్వాధ్య విశ్వదోముఖా శోగ్రా మంగళం దృష్టన్నాహార మదరగ్నమే త్రియగోర్ధమతస్యాయి తస్మై తత్సదంతదా సంతాపయిది సందేహమావాతలముద్దగా తస్య మధ్యే నదిగాణ్యో ఆత్మా వ్యవస్థిత సజ్జనోపుమా తస్యాప్సికాయ మధ్యే పరమాత్మా వ్యవస్థిత సబ్రహ్మదేంద్ర సూక్ష్మర పరమస్వర. ఓం తద్బ్రహ్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్ప్రూర్ణమ అంతశ్చరతి మోదేష్వాయాం విశ్వమోద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిర్సమగం బ్రహ్మపూర్భవస్వరూం రాజాదిరాజాయ ప్రసన్యసాయినే నమో వయం వయశ్రవణాయ కూర్మయే సమే కామాన్ కామకామాయ ముఖ్యం కామేశ్వరో వయశ్రవణో దదాతు నైచేవిందు ఉన్ముత్తామరడియే మోక్తం మరుడగేళాయ్ ఎత్తమ్మై ఎత్తం నమ్మలతిలవరిందు நீ குத்தேவரங்களை கொல்லாமல் போகலாம் இத்தப்படையுள்வா என்னுக்கான் கோவிந்தா எத்தை கொமை வேடு பெறவிருக்கும் உன்னோடு தோமே யாகோபுரங்கராமாம் சங்கம் தர்மகத்தரவத் தர்மாலால் எங்கம் தர்மரல் பெத்து இம்மரவரும் மாதாய் வங்கக் கடல் கடந்த மாதவனை கேசவனை எங்கள் திருமூர்த்தி செஞ்சரேஞ்சி அந்தப்பறை கொண்டு மாத்தை அனுமதவை அங்கமம் தந்தரியம் கடந்தராம் முப்பதும் தப்பாமே எங்கள் பரஜனை மாறி இரண்டுவார் வரைத்தோர் சங்கம் தர்மகத்தரவத் தர்மாலால் எங்கம் தர்மரல் பெத்து ஆண்டான் திவ்ய திருவிடைகளே சரணம் குடந்தே குலவிலங்கு எம்பெருமான் யசோதா அறிவிராய் அம்பர மூடரத்தோங்கி இளவரன்
பாவாய் அம்பரமே தண்ணீரே சோரே அருஞ்செய்யும் எம்பரமா நந்தகோபாலா எடிந்தினாய் அம்பர மொடர்ந்தோங்கி இளகலந்த உம்மர் கோவானே வருங்காந்திராய் செம்பர் பொருள் செல்வா பரதேவா உம்பியின் நீயும் மருங்கே லோர்மாவாய் கர்கடே பூர்வ பல்குண்யாம் वंदे श्रीरंगनायकी नीला तुंगस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं रजनिगणितं यावदात् पृच्छं ते गोदा तस्यै नम इदमिदं भूये वास्तु भूयः गोदाडे नित्यमङ्गलम् नन्दनन्दन सुन्दर्यै गोदाडे नित्यमङ्गलम् लक्ष्मी माता की नीलम्मा देवी अम्मवारी की श्री 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 त्रिदंड श्रीमन्नारायण सर्वभावार्थ सिद्धये उत्तमप्रदनन्दान्यं उत्तमदाय पुरुषं तदा अनन्तपुरातां आदिष्टं सर्वोत्तमां चन्द्र सूर्याग्नि सर्वाहां महालक्ष्मी उपाश्रये ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మనకు 25 ఇయర్స్ రైతోత్సవం రావటం, ఈ సంవత్సరం 2027కు మనం అడుగు పెడుతున్నాం. మనందరికీ ఆ వెంకటేశ్వర స్వామి కృప ఉండాలని, మీ అందరికీ ఆరోగ్యాల ఐశ్వర్యంగా ఉండాలని ఆలయ కమిటీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 25 సంవత్సరాల నుంచి ధనుర్మాసం ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ సంవత్సరం రైతోత్సవం సందర్భంగా అన్ని ఏర్పాట్లని చేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో గత 17 రోజుల నుంచి దిగ్విజయంగా మన ఈ కార్యక్రమాన్ని 17 రోజులు చేసుకున్నాం. ఇంకొక 13 రోజులు అయితే ఆ కార్యక్రమం 25 ఇయర్స్ రైతోత్సవం కార్యక్రమం అయిపోతుంది. రాబోయే రోజుల్లో చాలా విశేషమైన రోజులు ఉన్నాయి. ఎందుకంటే 2వ తారీఖు నాడు గాళ్ళ పండుగ ఉంది, 10వ తారీఖు ఉత్తర ద్వార దర్శనం ఉంది, 11వ నాడు మనకు గుడారాయ ఉత్సవం ఉన్నది. ఈసారి విశేషం ఏమిటంటే గుడారాయలో వెండి గంగాలతోటి 108 గంగాలతోటి భక్తుల సహసాకులతోటి 108 గంగాలలో మనకు ఈసారి చేస్తున్నాం. అదేవిధంగా 12వ తారీఖు నాడు ఆండాల్తారి, ఆ రోజు మనకు పెళ్లి కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మన తులసీమాల వేసే కార్యక్రమం ఉంటుంది. 13వ నాడు కళ్యాణం ఉంది, 14కు ఊరేగింపు ఉంది. ఈ అన్ని కార్యక్రమాలు మీరందరూ సహాయ సహకారాలతో ఏ విధంగా అయితే 17 రోజులు సహాయ సహకారం అందించారో, ఎందుకంటే మీరు అందరు చేస్తేనే ఇక్కడ అవుతుంది. క్రమశిక్షణతోటి గత 25 ఏళ్ల సంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన రాఘవాచార్యుల ఆధ్వర్యంలో, కమల్ కుమార్ చిన్నయ్య గారి ఆధ్వర్యంలో కమిటీ వారిని సూచనలు ఇచ్చుకుంటూ మా సూచనలు కూడా వారు పాటిస్తూ దిగ్విజయంగా ఇంత మంచి కార్యక్రమాన్ని మనం ఎందుకంటే మనకు ఇలాంటి పెద్ద హాల్ ఉండటం కూడా ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం చాలా గొప్పగా ఉంది. కావున మీరందరూ కూడా ఇక రాబోయే రోజుల్లో కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ కొత్త సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఈ ధనుర్మాసం 25వ సంవత్సరం కాబట్టి చాలా వైభవంగా చేస్తున్నాం. మీరందరూ చూస్తూనే ఉంటుంది 17 రోజులు పెట్టి. అలాగే ఇంకా 10 రోజులు మనందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి
కోరుకుంటూ ఈ 13 రోజుల పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణం చేసి ఆ కళ్యాణ భోజనాన్ని కూడా స్వీకరించి రేపు 10వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆ రోజు కూడా మీరు ఇలానే వచ్చి క్రమశిక్షణగా స్వామివారిని దర్శనం చేసుకోవాలని మా కంపెనీ నుంచి కోరుకుంటున్నాము. 160 గిన్నెలు కూడా ఇంకా 108 వెండి గిన్నెలు మనందరం వాగ్దానం చేసినాం. ఇంకా కొంతమంది డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా ఇవ్వాలండి. ధనుర్మాసం సందర్భంగా రాసిన వాళ్ళు కూడా ఇవ్వండి. ఎందుకంటే మీ అందరి ఆర్థిక సహాయంతో మేము చేస్తున్నాము. మమ్మల్ని ఇలానే ముందుకి నడవాలని చెప్పి మీ ఆశీర్వాదం కూడా మాకు ఉండాలి. ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమాన్ని మన అయ్యగారు గొప్ప స్వామి అయిన తర్వాత అయ్యగారే కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇంత గొప్పగా చేయడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి వారికి ఎల్లవేళలా స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇంకోటి స్పెషల్గా చెప్పేది ఏంటంటే నా పెద్ద కొడుకైన కూతురు ఆయన కూతురు పెద్ద కూతురికి ఈ రోజు పుట్టినరోజు జనవరి 1. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి మీ అందరికీ నోటీస్ తీపి చేస్తున్నాను జనవరి 1కి. అలాగే ఇప్పుడు కూడా చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంవత్సరాది 2025 హ్యాపీ న్యూ ఇయర్. ప్రతిరోజు మీరు ఎంతో భక్తి శ్రద్ధలతోటి వచ్చి ఇక్కడ కమిటీ వారికి సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా తీసుకుపోతున్నందుకు మీ అందరికి ఆలయ కమిటీ ద్వారా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రంగయ్య గారి మనవరాలు సాయి నిత్యకు మా కమిటీ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా సోదరిమణి పశ్చ రోజా గారికి కూడా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నందుకు వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రేపు 3వ తారీఖు రోజు మన ఆలయ ప్రాంగణంలో మన దేవాలయం దగ్గర ముగ్గుల పోటీ ఉన్నది. అందరు మహిళలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందని కోరుతా ఉన్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 3వ తారీఖు మన ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీ హైదరాబాద్లో మన కండక్ట్ చేస్తున్నారు. అదే రోజు మన అమ్మవారి చీరల వేలంపాట జరుగుతుంది. భక్తులందరూ పూజ అయిపోగానే గబగబా వెళ్ళిపోకుండా ముగ్గుల కార్యక్రమానికి అందరూ ఉండి ఆ చీరల వేలంపాటలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ప్రధానాచార్యులు, కమలాకరాచార్యులు మరియు ఆచార్యులందరికీ మరియు భక్త కమిటీ మెంబర్లకి, భక్త బృందానికి మన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. సైషాదేవి సకల జననీ శిక్షకాత్మాపాంగై మాతా చే తులసి పితా యతి తవ శ్రీ విష్ణు చితో మహాన్ భ్రాతా చే జగశేఖర ప్రియతమా శ్రీరంగ భామాయని కల్పాదో హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం కంకణపాణయే విష్ణు చిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం శ్రీమత్యై విష్ణు చిత్తాన్య మనోరత్న హేతవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాల